కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి. విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి. కార్తీకంలో ఉపనయనం చేయించడం చాలా మంచిది. వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి. బావులు చెరువులు తవ్వించడం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన అంతటి ఫలితం కలుగుతుంది. అదే విధంగా ఈ మాసంలో కన్యాదానం చేయడం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ద్వాపర యుగంలో వరంగ దేశంలో సువీరుడు అనే ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు. ఆయన భార్య మహా సౌందర్యవతి. దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్లిపోతాడు. భార్య గర్భవతి కావడంతో ఆయన నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు. అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. ఆ అమ్మాయి యుక్త వయసులోకి వస్తుంది. సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు. అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకి ఎప్పుడు ముక్తి లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక మునికుమారుడు సువీరుడి కూతుర్ని చూస్తాడు. ఆమె సౌందర్యం ఆ మునికుమారుడి మనసును దోచుకుంటుంది. దాంతో ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. ఒక రోజున సువీరుడిని కలిసి ఆయనకు తన మనసులోని మాట చెబుతాడు. సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంలో పడుతున్న బాధలను గురించి చెబుతాడు. కన్యాశుల్కంగా తనకి అపారమైన ధనరాశిని సమర్పిస్తే తాను తన కూతురిని ఇస్తానని లేదంటే ఇవ్వలేనని తేల్చి చెబుతాడు. ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర అంతటి ధనం ఉండదు గనుక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెబుతాడు. అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహం ప్రయత్నం చేయవద్దని చెప్పి వెళుతాడు. ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు. సువీరుడి కూతురిని వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమారుడు కఠోర తపస్సు చేస్తాడు. తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు. ఆ ధనరాశిని తీసుకొచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు. దాంతో సువీరుడు తన కూతురిని ఆ మునికుమారుడికిచ్చి వివాహం చేస్తాడు. అతనితో తన కూతురును అత్తవారింటికి పంపించి వేస్తాడు. కన్యాశుల్కంగా వచ్చిన సంపదతో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతాడు. ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశుల్కం తీసుకోవాలని సంతోషపడిపోతాడు. రాణి సౌందర్యవతి కావడం వలన ఈసారి కూడా ఆ దంపతులకి అందమైన ఆడపిల్ల పుడుతుంది. బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయినిచ్చి కన్యాశుల్కం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు. అలా అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకి ఒక యతీశ్వరుడు వస్తాడు. సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు ఆ సువీరుడు తన గురించి విషయాలను ఆ యతీశ్వరుడితో చెబుతాడు. తన పెద్ద కూతురిని కన్యాశుల్కం తీసుకుని మరీ పెళ్లి చేశానని అంటాడు. ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పడం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఆడపిల్లకి కన్యాదానం చేసి పెళ్లి చేయాలి గాని కన్యాశుల్కం తీసుకుని పెళ్లి జరిపించకూడదని చెబుతాడు. ఆ విధంగా చేయడం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు. అందువలన రెండవ కూతురి వివాహాన్ని కార్తీక మాసం శుక్లపక్షంలో జరిపించమని చెబుతాడు. కార్తీక మాసంలో కన్యాదానం వలన సమస్త పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది అని అంటాడు. అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింపజేసుకోమని చెబుతాడు. అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు. తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకి పని లేదని చెబుతాడు. ఉన్నాయో లేవో తెలియని ఉత్తమ గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందించడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవడంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సువీరుడు తన రెండవ కూతురికి కూడా కన్యాశుల్కం తీసుకుని అత్తవారింటికి పంపించాలని కన్న కలలు నెరవేరవు.
ఎందుకంటే ఆయన అనూహ్యంగా తరుముకు వచ్చిన మృత్యువుకి దొరికిపోతాడు. యమభటులు ఆయనని నరకలోకానికి తీసుకొని పోతారు. కన్య విక్రయం అనే పాపానికి ఆయనకి అక్కడ శిక్షలు విధిస్తారు. అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడి పూర్వీకుడైన శృతకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకొని వచ్చేస్తారు. తనని ఎందుకు నరకానికి తీసుకొని వస్తున్నది శృతకీర్తికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు. ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు. తాను చేసిన పుణ్యకార్యాల గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు. పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్లిన తనని నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు. ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతుర్ని విక్రయించాడు. ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు. ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో పడవలసి వచ్చిందని యముడు చెబుతాడు. అయితే ఇక తనకి యమబాధల నుంచి విముక్తి లేదా, ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు. సువీరుడికి రెండవ కూతురు ఉంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది. అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అందువలన నీకు శరీరం ఇస్తున్నాను. నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లిని నచ్చజెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెబుతాడు. శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు. యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు. అడవిలో పర్ణశాలలో ఉంటున్న సువీరుడు భార్యను కలుసుకుంటాడు. సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెబుతాడు. పరిస్థితి అర్థం చేసుకుని ఆమె అంగీకరిస్తుంది. ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడి కూతురికి వివాహం నిశ్చయిస్తాడు. ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలా చేస్తాడు. ఆ ఫలితం కారణంగా శృతకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు. ఓ రాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు. అందుకే మన హిందూ సాంప్రదాయంలో అమ్మాయిని మహాలక్ష్మిగా భావించి బుట్టలో తీసుకొని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని శ్రీ మహావిష్ణువుగా భావించి మనము లక్ష్మీదేవిని కన్యాదానంగా ఇచ్చి పెళ్లి చేస్తాము. వివాహ సమయంలో వాళ్ళిద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా చూడకుండా మహావిష్ణువు మహాలక్ష్మీదేవి లాగా మనందరం కూడా భావిస్తాము. లక్ష్మీ నారాయణులలాగా భావించి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తామన్నమాట. పెళ్లి టైంలో కార్తీక మాసం శివకేశవులిద్దరికి కూడా ఎంతో ప్రీతికరం. మహాలక్ష్మి అమ్మవారు తామర పువ్వులో జన్మించారు కదా, అందుకని తల్లిదండ్రులు బుట్టలో కూర్చోబెట్టి మహాలక్ష్మిగా భావించి మహావిష్ణువుకి కన్యాదానం ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. మన సాంప్రదాయంలో ఎవరికి పెళ్లి జరిగినా వాళ్ళని లక్ష్మీనారాయణులు లాగానే భావిస్తారనమాట. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో పెళ్లిళ్ళు చేసే ఆడపిల్ల తల్లిదండ్రులకి ఎంతో పుణ్యం దక్కుతుంది. అంతటి మహాలక్ష్మి ఇంటికి వచ్చినప్పుడు అత్తామామలు కూడా అలాగే చూసుకోవాలి ఆ అమ్మాయిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అత్తామామలు కూడా కూతురులాగే మంచిగా చూసుకోవాలి. అలాగే ఆ అమ్మాయి కూడా తల్లిదండ్రులని అత్తామామల్లో చూసుకోవాలి. ఇలా ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మానసికంగా శారీరకంగా మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్, సిరి సంపదలతో ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఇది కార్తీక పురాణంలో 13వ కథ అనమాట. నెక్స్ట్ ఇంకొక కథలో కలుసుకుందాం.